ముందుగా ప్రైమ్9 ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఎస్, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఇవాళైతే నాతోటి ఒక స్పెషల్ పర్సన్ అయితే ఉన్నారు. నిజంగా హీరోయిన్స్ రావడానికి లేట్ అయినా కొంచెం ఓకే కానీ బట్ నాతో ఉన్న పార్ట్ స్పెషల్ గెస్ట్ ఎవరైతే తనైతే ఫస్ట్ గా ఉండాలి సెట్ లో. ఎందుకు అనేది మాట్లాడుతున్న కొద్దీ మీకే అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మాట్లాడేద్దామా? రమేష్ గారు నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నారా? చాలా బాగున్నా. అసలు మీ డైలాగ్స్ కానీ మీ ఆ యాస కానీ విని చాలా రోజులు అయిపోయింది. ఒక్కసారి మీ డైలాగ్ తోటి అలా పవర్డ్ ప్యాక్డ్ డైలాగ్ తోటి అయితే మనం మీరు డైలాగ్ చెప్పాక మనం స్టార్ట్ చేద్దాం. డైలాగ్ కంటే ముందు మొదటగా విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రైమ్9 ప్రేక్షకులకు తెలియజేస్తూ, ఇది తెలుగు రాష్ట్ర ప్రజానీకానికి దేశ విదేశాలలో ఉన్న తెలుగును అభిమానించే తెలుగువారికి గర్వమైన, తెలుగువారు ఆరాధ దైవంగా చూసే రోజు చైత్రమాసంలో చైత్రశుద్ధ పాడ్యమి అయిన మొదటి రోజు నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రైమ్9 ప్రేక్షకులకి యావత్ తెలుగు జాతి ఎక్కడున్నా తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్పండి. నేను సింపుల్గా హ్యాపీ ఉగాది చెప్తే అసలు ఏంటి అనేది మొత్తం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. ఏంటి మరి ఒక మంచి డైలాగ్ తో స్టార్ట్ చేద్దామా? డైలాగు ఏ డైలాగ్ చెప్పమంటారు? మీ ఇష్టం. మీరు ఝాన్సీ గారి కాంబినేషన్ లో ఆ డైలాగ్ చెప్పినా పర్లేదు. యజ్ఞం. యజ్ఞం, ఎస్. యజ్ఞం 2004లో దిల్ తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన సినిమా యజ్ఞం. దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన సినిమా లక్ష్మీనరసింహ. లక్ష్మీనరసింహలో ఒక డైలాగ్ ఉంటుంది బాలకృష్ణ గారితో. మీ ఇంట్లో బాంబు పెట్టామయ్యా, కర్నూలు నుంచి ఒక వ్యక్తిని రప్పించి హోటల్ శుభం లాడ్జిలో పెట్టి మీ ఇల్లు పేల్చడానికి మీ ఇంట్లో బాంబు పెట్టామయ్యా, మీరెళ్ళి ఆ బాంబులు తీసేయండి అయ్యా, మీ నాన్నగారు బ్రతుకుతాడయ్యా, ఉండయ్యా ఉండి. ఇది డైలాగ్ ఉంటుంది. ఏంటో మీరు అది నిజంగా యాక్టింగ్ లో ఉన్న పవర్ అలాంటిది. తర్వాత యజ్ఞంలో చాలా డైలాగ్స్ ఉంటాయి. అవును. దాంట్లో రాయలసీమలో ఒక డైలాగు ఏంటంటే, యా సీమలో శత్రువులు కలబడితే కొట్టుకోవాలని మీరేగా చెప్పినదే, కలిసినారుగా కొట్టుకోరే, ఎప్పుడు మేము కొట్టుకోవాలనా, మేము సావాలనా, మీరు మాత్రం బాగుంటారా, కొట్టుకోండి కలిసినారుగా. ఇది సూపర్. ఆ తర్వాత ఇంక బృందావనం, మిర్చి, యాత్ర, ప్రస్థానం, ఎన్నో సినిమాల్లో ఎన్నో ఎమోషనల్ డైలాగ్స్ మంచి సక్సెస్ఫుల్ అలా మీ ఖాతాలో వేసుకున్నారు. ఎస్ రమేష్ గారు, 280 మంది పిల్లలు, మంచి స్కూల్, మంచి ప్రిన్సిపల్ మీరు. ఏంటి అసలు అది చూసి మీ ఫాదర్ కూడా మంచిగా మెచ్చుకున్నారు మిమ్మల్ని. ఏంటి మరి అసలు ఆ స్కూల్ అమ్మేసి పైసలన్నీ తీసుకొని ఆ సూట్ కేసు పట్టుకొని వచ్చారు హైదరాబాద్కి. ఏంటి అసలు ఏంటి ఆ స్కూల్ అమ్మడానికి కారణం ఏంటి? లేకపోతే మూవీస్ కోసమే చేశారా? ఆ పైసలన్నీ ఏం చేశారు? తెలుసు అందరికీ, దాదాపుగా నన్ను వాచ్ చేసే సినీ అభిమానులకు అందరికీ కొంతమందికి తెలుసు. ప్రైమ్9 టీవీస్ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియని వారికి మీరు అడిగిన ప్రశ్న ద్వారా మళ్ళీ ఇంకోసారి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి వస్తే, నాకు బేసిక్గా మొదటి ఇంట్రెస్ట్ నాకు టీచింగ్. ఎందుకంటే ఇద్దరనే ప్రపంచంలో దైవంతో సమానంగా చూసేది ఈ ప్రపంచంలో రెండు వృత్తుల్ని. ఒకటి వైద్యో నారాయణో హరి, డాక్టరు సాక్షాత్తు నారాయణుడే అనుకుంటారు. ఆ తర్వాత గురు దేవోభవ, గురువును మాత్రమే దేవుడితో సమానంగా చూస్తారు. అందువల్ల నాకు డాక్టర్ అయ్యే అవకాశం లేదు,
అంత నాలెడ్జ్ కూడా అప్పుడు లేదు. అసలు డాక్టర్ అవ్వాలంటే బైపీసీ చేరాలి, బైపీసీ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ ఇంతవరకు తెలుసు. బైపీసీ చేరితే ట్యూషన్లు పోవాలి. నాకు ఈ టీచింగ్ తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నది యాక్టింగ్. నాకు 10th క్లాస్ నుంచి 10th నుంచే నాకు ఐడెంటిటీ క్రైసిస్. మొదటగా చెప్పాలంటే అసలు ఐడెంటిటీ, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకంగా నన్ను చూడాలి అనేది నాకు 10th క్లాస్ అప్పటి నుంచే ఉండేది. సో దానికి అప్పుడున్న ఒకే ఒక మీడియా సినిమా. ఇప్పుడున్నంత వ్యాస్ట్గా ఏమీ లేవు కదా, వెబ్ లేదు అసలు. సో సినిమాకి వెళ్ళాలి అంటే డబ్బులు కావాలి. డబ్బులు పెట్టగలిగిన స్థితిలో ఫ్యామిలీ లేదు. ఒకవేళ ఉన్నా కూడా సినిమా అంటే ఒప్పుకోరు. ఎందుకంటే సినిమా బ్యాక్గ్రౌండ్ అసలు తెలియదు. సినిమా అంటే చూడటం తప్ప సినిమా చేయటం అనే దానికి అసలు ఎవరికీ ఏమీ తెలియదు. సినిమా చూడటం మాత్రం తెలుసు. మా ఏరియాలో, మాది యాక్చువల్గా ప్రకాశం జిల్లా, ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రకాశం జిల్లాలో కందుకూరు అనే ఒక మండల హెడ్ క్వార్టర్. అక్కడ నా బ్రాటప్ అంతా, నా చదువు, నాది మొత్తం, నా స్కూలింగ్, కాలేజీ, ఒక పీజీ మాత్రం ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి చేశాను. అది కాకుండా మొత్తం అక్కడే. సో అక్కడ సినిమా అంటే చూడటం వరకే తెలుసు, కానీ సినిమాలు యాక్ట్ చేయటం అనేది అసలు అప్పట్లో ఇంపాసిబుల్ లెక్క. సో నాకు ఐడియా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నాకు అప్పుడు ఉన్న సర్కమ్స్టెన్సెస్లో నాకు తెలిసింది ఏంటంటే, ఒక స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను ఇంకొక ఫ్రెండ్తో కలిసి. స్కూల్ స్టార్ట్ చేయాలనే దానికి బేస్ థింగ్ ఏంటంటే, నాకు టీచర్ కావాలనే ఒక ఎయిమ్ ఉండేది. పైగా ఆ టైంలో నాకు 90లో డిగ్రీ అయిపోయింది. అంటే ఇప్పటికి దగ్గర 35 సంవత్సరాల క్రితం. అప్పుడు మా ఏరియాలో బిఈడి చేసి టీచర్ అయ్యాడంటే వాడు ఐఏఎస్ కలెక్టర్ అయినంత క్రేజ్ ఉండేది టీచర్ జాబ్స్కి. అప్పుడు విపరీతంగా జాబ్స్ అయ్యే ఉండేది, టీచింగ్ జాబ్స్. టీచర్ అంటే ఆ టీచింగ్ పోస్టులు బాగా విపరీతంగా వేసేవాళ్ళు. టీచర్ అయ్యాడంటే చాలే, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్టు. సో అలాంటి క్రేజ్ ఉన్నప్పుడు టీచరు అయితే మళ్ళీ బిఈడి ఎంఈడి చేశాను నేను. కానీ గవర్నమెంట్ టీచర్ అయితే మళ్ళీ అక్కడ స్టక్ ఆన్ అయిపోవాలి. సో నేను అలా కాకుండా నేను అసలు గవర్నమెంట్ టీచర్కి అప్లై కూడా చేయాల. నేను ప్రైవేట్ స్కూల్ స్టార్ట్ చేయాలనే ఎయిమ్తో నేను ఎంఏ కాకుండానే స్కూల్ స్టార్ట్ చేశాను. 90లో డిగ్రీ అయిపోతే 90 సెప్టెంబర్లో నేను పాలిటెక్నిక్ కోచింగ్తో స్టార్ట్ చేశాం. కృష్ణ చైతన్య రెసిడెన్షియల్ అని, కృష్ణ చైతన్య కోచింగ్ సెంటర్ అని. నెక్స్ట్ 6 నెలల తర్వాత దాన్ని స్కూల్గా కన్వర్ట్ చేశాం. ఇదంతా ఎందుకంటే, ఒకటి టీచింగ్ మీద ఇంట్రెస్ట్, ఒకటి తర్వాత నేను చదివిన కాలేజీలోనే ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేశాను. నేను ఎకనామిక్స్ ఎంఏ. సో దీనికి అంతటికి కారణం ఏంటంటే, డబ్బు తొందరగా సంపాదించాలి అని. ఎందుకు డబ్బు సంపాదించాలంటే, సినిమాల్లో నటించాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్లో ఉండాలి. హైదరాబాద్లో ఉండాలంటే డబ్బులు కావాలి, ఎవరి మీద డిపెండ్ కాకుండా ఉండాలంటే. అప్పుడు మనల్ని ఎవరు ఇన్సెస్ట్ చేయలేరు. నువ్వు వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని ఈవెన్ ఫాదర్ మదర్ కూడా అడిగినా కూడా మనం ఓన్ ఎఫర్ట్ ఉంది కాబట్టి ఉండగలము అన్న దీంతో చేసిన పని అది. సో అది మెగా సక్సెస్ అయింది. 7-8 ఇయర్స్ పాటు సక్సెస్ఫుల్గా రన్ చేశాను నేను స్కూల్ని. అప్పుడు కాలేజీలో కూడా ఎకనామిక్స్ లెక్చరర్గా చేస్తూ. సో నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది, వెళ్ళాలి అని. ఈ ఇన్ బిట్వీన్లో నేనేం చేశానంటే, అక్కడ కరాటే నేర్చుకున్నా, బ్రేక్ డాన్స్ నేర్చుకున్నా, తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయిన ఫ్లూట్ నేర్చుకున్నా. అంటే ఇక్కడ ఉన్న అందరిలాగే నేను ఒక్కనే ఎందుకు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి? నేను అప్పుడు ఓపెన్ జిమ్ స్టార్ట్ చేసి, జిమ్ అనే దాన్ని కొత్తగా ఓపెన్ జిమ్ ఎస్టాబ్లిష్ చేశాను నేనే. ఎక్సర్సైజ్, బాడీ ఫిట్నెస్ ఉండాలని. సో ఇవన్నీ నేను నేర్చుకున్నాను కాబట్టి నా చుట్టుపక్కల వాళ్ళందరూ, నువ్వు ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటావు? అక్కడ నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు ఎవరు నేర్చుకోరు అవి ప్రొఫెషనల్గా. నేను నేర్చుకున్నాను. ఆ నేర్చుకునే టైంలో మాకు ఒక 2-3 ఎకరాలు పొలం ఉన్న ఒక మిడిల్ క్లాస్లో, మా ఫాదర్ ఇల్లిటరేట్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. సో ఆ టైంలో చదువుకే డబ్బులు ఇవ్వటం, గవర్నమెంట్ కాలేజీకి 600-650 రూపాయలు ఫీజు కట్టేదానికే ఇప్పుడు చెప్తే నెలకు కట్టేవాళ్ళు. ఆ టైంలో అలా ఉండేది సిచ్యువేషన్. మేము కాలేజీకి వెళ్ళట్లేదు అని పొరపాటున ఇంట్లో చెప్తే చాలా ఆనందంగా, సరే పొలం రానేవాళ్ళు. పొలంలో ఎప్పుడు పని ఉండేది, ఎప్పుడు స్కూల్ కాలేజ్ మానేస్తారా అని చూసేవాళ్ళు పేరెంట్స్. అంటే చదివితే ఫ్యూచర్ బాగుంటుందని తెలిసినా, చదివితే మనకేమైనా ఉద్యోగాలు వస్తాయా,
చదువు నీకు ఇప్పుడు ఇమీడియట్గా కూడు పెడుతుందా అనే ఒక నానుడు ఉండేది అప్పుడు. ఎప్పుడు కాలేజీ లేదన్నా, ఎప్పుడు కాలేజీకి మేము పోవట్లేదన్నా పొలం రమ్మునే దానికి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు పేరెంట్స్లో. వ్యవసాయానికి డబ్బులు ఉండేది కాదు. 600-650 రూపాయల ఫీజు 6 నెలలకు ఒకసారి కాలేజీలో కట్టడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ ఉన్న నాది కాదు, మొత్తం అసలు ఆ ఎన్విరాన్మెంట్ అంతా అంతే. బేసిక్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీస్ అంతే. ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ స్కూల్ నేను స్టార్ట్ చేసేటప్పుడే కొత్తగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. అప్పటి వరకు స్కూలింగ్ లో అసలు ప్రైవేట్ స్కూల్స్ అనేది 88 వరకు లేవు ఏపీలో. ఈ స్టేట్ కలిసి ఉన్నప్పుడు ఎవరు చదివినా గవర్నమెంట్ హై స్కూల్లో చదవాల్సిందే, గవర్నమెంట్ కాలేజీలో చదవాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు జనరేషన్కి చాలా కొత్తగా ఉంటాయి చెప్తే, అంత అట్లా లైఫ్ లీడ్ చేశారా అని. సో అలాంటి సిచ్యువేషన్లో కరాటేకి డ్రెస్ కొనాలన్నా, కరాటేకి షూ కొనాలన్నా నేను 35 కిలోమీటర్లు వెళ్ళి కరాటే నేర్చుకునేవాడిని మా ఊర్లో. లేకపోతే 15 కిలోమీటర్లు వెళ్ళి బ్రేక్ డాన్స్ నేర్చుకునేవాడిని సైకిల్ మీద. వీటన్నిటికీ మా ఫాదర్ ఎఫర్ట్ పెట్టి నేను అడిగితే డబ్బులు ఇచ్చేవాళ్ళు. స్కూల్ ఫీజులకే ఇవ్వలేని, కాలేజీ ఫీజులకి ఇవ్వలేని సిచ్యువేషన్లో ఎక్కడా ఎప్పుడు ఇది ఎందుకు పనికి వస్తుంది అని మా ఫాదర్ నన్ను అడగల. పెట్టలేని స్థితిలో నన్ను చూసి పక్కన పిల్లలందరూ అడుగుతుంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా నాన్నని తిట్టేవాళ్ళు. మీ వాడు ఏంటది, వాడు ఏం నేర్చుకుంటున్నాడు, మా వాళ్ళు అంతా చెడిపోతున్నారు, ఏదో డ్రెస్ కావాలంటున్నారు, షూ కావాలంటే, ఎందుకు ఇవన్నీ చెప్పొచ్చు కదా నువ్వు అని. అయినా ఏ రోజు నన్ను దేంట్లో ఆపలేదు ఆయన. అందుకని నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను మీకు, నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మా నాన్నే. ఎందుకంటే అవి ఆపి ఉంటే, ఇవన్నీ ఎందుకని డబ్బులు ఇవ్వకుండా ఉంటే, నేను అవి నేర్చుకోకుండా ఉండుంటే నాకు సినిమా ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన ఉన్నా కూడా చచ్చిపోయేది. అది అంటే కిల్ అయిపోయేది. ఎందుకు ఏమి రాకుండా, ఇప్పుడు టీచర్ కావాలంటే చదువు రావాలి, డిగ్రీ బీఈడి చేసి ఉంటేనే టీచర్ అవుతాడు. లేకపోతే ఇంకొక ఎస్ఐ ఎగ్జామ్ రాయాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరి సినిమాకి రావాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికంటే నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్. అందుకు అవన్నీ నేర్చుకునేటప్పుడు అవన్నిటికీ ఎక్కడ అడ్డు చెప్పకుండా నాకు అవన్నీ ప్రొవైడ్ చేశాడు కాబట్టి కష్టమైన. అందుకు నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకొక 10 నిమిషాల తర్వాతనే మీరు అడుగుతారు ఆ ప్రశ్న. దీంట్లోనే నేను రావటానికి ఈ హీరోలను చూసి ఇంప్రెస్ అయ్యి ఒక హీరో సినిమాలు రోజు ఒక సినిమా చూసినప్పటికీ నేను ఇండస్ట్రీకి రావాలనుకోవటానికి మా ఫాదరే కారణం. అయితే అప్పుడు నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్కూల్లో సక్సెస్ఫుల్గా 75,000 రూపాయల శాలరీ నా స్కూల్లో పనిచేసే స్టాఫ్కి నేను ఇచ్చేవాడు 92లో పర్ మంత్. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నేను స్కూలు వాళ్ళకి ఇచ్చేసి ఒక 4 కలిపి ఇచ్చేసి, ఆ తర్వాత అంతా ఎకనామిక్స్ లెక్చరర్గా వద్దని చెప్పి ప్రిన్సిపాల్ గారికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి రిజైన్ చేసి 95లో హైదరాబాద్ వచ్చాను. నేను ఫిల్మ్స్లో యాక్ట్ చేయాలి అనేది ఒకటే కాన్సెప్ట్. అసలు ఎలా యాక్ట్ చేస్తాం, ఎవరు అవకాశాలు ఇస్తారు, మనం ఎలా ప్రయత్నం చేయాలి, ఎవరు అవకాశాలు ఇస్తారు, ఏమీ తెలియదు. ఏమీ తెలియకుండా నాకు ప్రజానాట్య మండలిలో ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కరాటే చేస్తాను, డ్యాన్స్ చేస్తాను. కాబట్టి నేను వెళ్ళి ఎక్కడ అన్నపూర్ణ స్టూడియో ఎక్కడో కనుక్కొని వెళ్ళి నిలబడితే గంటలో నన్ను ఎవరొకరు తీసుకెళ్ళిపోయి కెమెరా ముందు నిలబెడతారు అన్న ఇమాజినేషన్లో వచ్చాను హైదరాబాద్ నేను. సో అందువల్ల టీచింగ్ కంటే నటన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండటం మూలాన అంత ఇమేజ్ ఆ 92లో నాకు బుల్లెట్ బండి ఉండేది. అప్పుడే బుల్లెట్ మీద వెళ్తుంటే కృష్ణ చైతన్య కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపాల్ ఎకనామిక్స్ లెక్చరర్ అంటే అంత రిగార్డు, అంత రెస్పెక్ట్ ఉండేది మాకు లోకల్లో. నాకు అప్పుడే అలాంటిది వదిలేసి ఇంకా ఈ ఐడెంటిటీ సరిపోదు, ఇక్కడ ఎంతవరకు ఉన్నా, ఎంత స్కూల్ చేసినా, ఎంత ఎస్టాబ్లిష్ అయినా, ఇది ఈ కందుకూరు ఈ జిల్లా మహా అయితే ఈ జిల్లా వరకే మనం పరిమితం అవుతాము, ఇది కాదు, ఖచ్చితంగా నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి, బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి అన్న కాన్సెప్ట్తో నేను హైదరాబాద్ వచ్చా. అంతేగాని ఇప్పుడు కూడా నేను చాలా స్కూల్స్కి, కాలేజెస్కి సింగిల్ ఎన్పి తీసుకోకుండా ట్రాన్స్పోర్ట్ కూడా నేను పెట్టుకొని చాలా స్కూల్స్కి ఇన్స్పిరేషనల్ ఏదన్నా మీరు మాట్లాడతారు కొంచెం రండి అంటే కొన్ని 100 స్కూల్స్, కాలేజెస్కి వెళ్ళి నేను ఇప్పుడు కూడా
పార్టిసిపేట్ చేస్తుంటాను. ఆ డెమోన్స్ట్రేషన్ ఒక పేరెంట్స్కి టీచర్స్కి మధ్యలో ఎలా రెస్పెక్ట్, ఎలా రిలేషన్ ఉండాలి, టీచర్స్ని ఎలా స్టూడెంట్స్ రెస్పెక్ట్ చేయాలి, చేస్తే ఏమవుద్ది, చేయకపోతే ఏమవుద్ది అనేది కొంచెం అది ఉంది కాబట్టి ఆ టీచింగ్ ఎక్స్పీరియన్స్, అది ఆ మోడ్ ఉంది కాబట్టి మైండ్లో ఇప్పటికీ నేను అవి చేస్తుంటాను. కానీ టీచింగ్ వదిలేశాను ఇక్కడికి వచ్చే ముందే. సో అందువల్ల స్కూల్ వదిలేసి నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి మంచి సూట్ కేసు తోటి, ఎందుకంటే మీరు హైదరాబాద్ ఆ సర్వైవ్ కావాలి హైదరాబాద్లో. ఎస్, ఆ సూట్ కేసు అంటే పెద్దగా ఏమి లేదు, ఏదో అంటే అది ఏమైంది, మనీ ఏమైంది అప్పట్లో, అది కూడా చెప్తాను. అప్పట్లో మీరు తర్వాత కూడా అడుగుతారు, మీరు చాలా ఇంటర్వ్యూలు ఏదో ఫామ్ హౌస్లు అంటున్నారు, లేకపోతే అది కూడా అడుగుతాను, ఎందుకంటే మీకు అదే మీరు చాలా చూశారు. ఈ క్వశ్చన్ అడగగానే తెలిసిపోయింది నాకు. సో నేను అప్పుడు వచ్చినప్పటికే నాకు అవేర్నెస్ ఉంది, సొసైటీ అంటే ఏంటి, ఎకనామికల్గా ఫిట్గా ఉంటే మనిషి ఎలా ఉంటాడు, ఫైనాన్షియల్ ఫిట్నెస్ లేకపోతే మనిషి, అందుట్లో సబ్జెక్ట్ ఎకనామిక్స్. సో కాబట్టి లైఫ్ని రోడ్డు మీద పెట్టకూడదు, అలా అని చెప్పేసి మనీ కోసమే మనిషి బ్రతకూడదు, డబ్బు కోసమే మనిషి బ్రతకూడదు, మనిషి బ్రతకడానికి డబ్బులు అవసరం అనేది నాకు అప్పుడే తెలుసు. అప్పుడు తెలుసు కాబట్టే హైదరాబాద్లో వచ్చి లైఫ్ లీడ్ చేయడానికి స్కూల్ పెట్టాను. లేకపోతే అప్పట్లో స్కూల్ పెడుతుంటే ఉన్న 2 రింగులు, నాది ఒక రింగు, మా ఫ్రెండ్ది ఒక రింగు, 2 రింగులు తాకట్టు పెట్టి 830 రూపాయలు 850 రూపాయలు వస్తే ఆ డబ్బులతో స్కూల్ స్టార్ట్ చేసాం. స్కూల్ స్టార్ట్ చేసేంత వరకు ఎవరికి తెలియదు, ఇంట్లో కూడా, పేరెంట్స్కి కూడా. పాలిటెక్నిక్ కోచింగ్ ఒక ఇల్లు రెంట్కి తీసుకోవాలి, పేపర్స్ సైకిల్ స్టైల్ అని ఉండేది, ఒక తిప్పితే పేపర్స్ జెరాక్స్ వచ్చేది. అప్పుడు జెరాక్స్ మిషన్లు కూడా లేవు అప్పుడు. వాటికి ఈ స్కూల్ ఆ ఇంటికి రెంట్ కోసం 830 రూపాయలు రింగ్స్ తాకట్టు పెడితే వచ్చిన డబ్బులతో స్కూల్ స్టార్ట్ చేసాం. సో అది ఎందుకు, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదిస్తేనే మనం హైదరాబాద్లో ఉండగలం అన్న దీంతోనే. సో ఇక్కడికి కొంత స్కూల్ అమ్మిన తర్వాత కొంత డబ్బులు తీసుకొని వచ్చిన తర్వాత ఇక నటన కోసం ఒక 2 months అక్కడ ఏం చెప్పొచ్చాను తెలుసా, వచ్చేటప్పుడు నేను ఇంక మీకు ఎక్కడ కనపడను, డైరెక్ట్ స్క్రీనే. సినిమా థియేటర్లు 5 థియేటర్లు మనం ఎక్కడైతే కూర్చొని, పైగా మీకు ఇంకొక విషయం చెప్పాలి ప్రేక్షకులకి, ఈ జనరేషన్కి తెలియంది, మేము సినిమాలు ఆ 90 నుంచి 87, 88 నుంచి 87లో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, 85లో నేను 10th క్లాస్. అప్పటి నుంచి ప్రతిరోజు ఒక సినిమా చూడాలి, చూసిన సినిమా అయినా మళ్ళీ చూడాలి ప్రతిరోజు, సెకండ్ షో అయినా ఏ షో అయినా. అప్పుడు టికెట్ 50 పైసలు, సండేస్ తగ్గింపు రేట్లని వేసేవాళ్ళు మాకు. సండే అయిపోయిన సినిమా, కొత్త సినిమా వచ్చినప్పుడు పోయిన సినిమాని, నేను యమగోళ అనే సినిమా 15 పైసలు టికెట్ పెట్టి ప్రతి వారం సండే మార్నింగ్ షో చూసేవాడిని. 15 పైసలే టికెట్, తగ్గింపులో తగ్గింపు అని వేసేవాళ్ళు. అప్పుడు థియేటర్స్ ఎలా ఉండేది మా దగ్గర, నేల అంటే ఇసుక ఉండేది, ఫస్ట్ స్టేజ్ ఇసుక, దాని తర్వాత బెంచి, దాని తర్వాత కుర్చీ. బెంచి అంటే 4 కలిపి కూర్చోవాలి, కుర్చీ అంటే ఇండివిజువల్, అది 3 రూపాయలు. ఈ నేలలో 50 పైసలు, నేల అంటే ఇసుక, ఏసీలు ఉండవు, ఏసీ థియేటర్లు లేవు అసలు. అప్పుడు కూర్చుంటే 30 మంది 40 మంది నేలలో పడితే 100 మంది కూర్చునేది అదే ప్లేస్లో, తోసేసేవాళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చునేది. థియేటర్లో కూర్చొని షర్ట్లు ఇప్పేసేది, అంటే తలలో నుంచి షర్ట్లు లుంగీలు అన్ని తడిసి కింద ఇసుక తడిసేది ఇంటర్వెల్కి బయటకు వచ్చేసరికి. కానీ తెలియదు అదంతా, సినిమాని అలా ఎంజాయ్ చేసే జనరేషన్ మాది. దాదాపు డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చేంత వరకు నేల టికెటే. ఆ 25 పైసు 50 పైసు మండే నుంచి సాటర్డే వరకు దాచిపెట్టి సండే మార్నింగ్ షోకి వెళ్ళేది సినిమాకి. అలాంటి సినిమా పిచ్చి ఎక్కువైపోయి ఉండి, ఇక్కడ మనం ఏదైతే నేలలో కూర్చొని సినిమా చూసామో అదే నేలలో కూర్చొని ఇదే స్క్రీన్ లో నన్ను చూడండి మీరు కరెక్ట్గా 6 నెలల తర్వాత అలా వెళ్తున్నాను. మరి చిన్న టౌన్ కదా, నేను అప్పటికే నారీ మీద ఒక సీరియల్లో హీరోగా యాక్ట్ చేశాను. మాకు లోకల్లో ఒక సీరియల్ చేసి 13 ఎపిసోడ్లుగా డివైడ్ చేసి లోకల్ యాడ్స్ కలెక్ట్ చేసి డిష్ యాంటీనాలో అది ప్రతి వారం వచ్చేది. అది టెలికాస్ట్ అవగానే నేను బయటికి వెళ్తే రోడ్ల మీదకి ఒక హీరో ఇమేజ్ ఉండేది అనమాట. సో ఇవంతా ఎక్కి జనాలందరూ చెప్పటం మూలాన వచ్చేసాం హైదరాబాద్కి. మొత్తం అంటే లైఫ్ రోడ్డు మీద పెట్టామని తెలియదు అప్పుడు. వెళ్ళిపోతున్నాం. దీనికంటే ఇంకా 6 months స్టార్ట్ అయితే మనం ఏ
అప్పుడు నాకు క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో శివకృష్ణ గారు చాలా ఇమాజినేషన్, ఒక పవర్ఫుల్ డైలాగ్స్, నక్సలైట్ క్యారెక్టర్లో ఆయన చేసేవాడు శివకృష్ణ అని, ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన. అలాంటి ఆర్టిస్టులు నాకు ఇంప్రెషన్. ఎందుకంటే మనం హీరోలు అవ్వము, వెళ్ళినా ఆ హీరో అయ్యే ఏజ్ కాదు మనకి, అలా తీసుకోరనేది నాకు అప్పుడే తెలుసు. ఫిక్స్ ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్లు, ఇలాంటి ఎమోషన్ క్యారెక్టర్లు వచ్చినా కూడా మనం వాళ్ళని చూసి కూడా క్లాప్స్ కొట్టి అలా చూస్తున్నాం కదా. సో ఇలాంటి క్యారెక్టర్లు అయినా మనం ఫిక్స్ అవుతాంలే, ఎవరో తెలియదు కాబట్టి, టైం బాగుంటే ఎక్కడికి వెళ్తాం తెలియదు అని వచ్చాం. వచ్చి ఇక్కడ మళ్ళీ మా చుట్టాలు, మా రిలేటివ్స్ అందరికి చెప్పి దిల్షుక్ నగర్లో ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్కి తీసుకొని, అప్పటికే నేను మ్యారీడ్. సో ఒక 1 మంత్ రెస్ట్ తీసుకొని ఒక వెహికల్ కొని, ఇక్కడ బుల్లెట్లు సిటీ ట్రాఫిక్ నడపలేమని ఒక LML స్కూటర్ కొని, అప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఎక్కడుందో తెలుసుకొని ఒక ఫైన్ మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియో కంటే బట్టలు కొత్తవి కొనుక్కొని, కొత్త బట్టలు వేసుకొని, అంటే ఇంక వెళ్ళిపోతున్నా, ఇంకా సినిమా మంచి రోజు చూసి అలా వెళ్ళి అన్నపూర్ణ స్టూడియో దగ్గర నిలబడితే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గేట్లు లోపలికి వెళ్ళాల. 95 మార్చి ఏప్రిల్ ఆ ప్రాంతంలో గేట్ లోపలికి వెళ్ళకపోగా, గేటు బయట ఉండే సెక్యూరిటీ కూడా ఈ కుర్రోడు పొద్దుటి నుంచి సాయంత్రం 4 వరకు ఉన్నాడని వాడు కూడా ఐడెంటిఫై చేయాలి నన్ను. నాలాగా 20-30 మంది ఉన్నారు ఆ గేట్ దగ్గర. ఎప్పుడు వెళ్ళి సార్ కొంచెం లోపలికి వెళ్తానండి అంటే, లేదు అవకాశం లేదు. నడిచిపోయే వాళ్ళు కూడా వాళ్ళకి విష్ చేసి వెళ్ళిపోతున్నారు, కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు. నాకు కరెక్ట్గా 4 o'clockకి జ్ఞానోదయం అయింది. తిరిగింది మొత్తం. అసలు ఈజీ కాదు, అసలు ఏంటి నా పరిస్థితి, లైఫ్ ఏమైపోయింది. నేను అప్పటి వరకు అనుకున్నది వేరు. ఇప్పుడు కూడా సినిమా ఫీల్డ్కి వచ్చేవాళ్ళు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర, అన్నపూర్ణ స్టూడియో దగ్గర, బయట షూటింగ్లో కలుస్తుంటారు. నేను అప్పుడు ఎంత ఇన్నోసెంట్గా వచ్చానో అంతే ఇన్నోసెంట్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మెడిసిన్ చదివేవాళ్ళు, CA ప్రొఫెషనల్స్ కుర్రోళ్ళు అదే ఇన్నోసెంట్గా వస్తారు ఇప్పుడు కూడా. సార్ మేము ఇలా వచ్చాం, మేము ఇలా చదువుకున్నాం సార్, మాకు అవకాశం సార్ అని. అప్పుడు ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం నేను ఎలా వచ్చానో, ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు యూత్ కూడా అంతే ఇన్నోసెంట్గా సినిమా ఇండస్ట్రీకి రావాలి, సినిమాలు యాక్ట్ చేయాలని వస్తున్నారు. సరే, అది ఇప్పుడు తెలుసుకోవాలంటే నీకు గూగుల్ ఓపెన్ చేసినా కూడా సినిమా ఇండస్ట్రీ ఏంటో చెప్తుంది ఇప్పుడు. అయినా వస్తున్నారు. మాకు అప్పుడు చెప్పేవాళ్ళు లేరు, తెలిసిన వాళ్ళు లేరు. సో సాయంత్రం 4 గంటల వరకు అన్నపూర్ణ స్టూడియోలో బయట రోడ్డు మీద ఉన్నప్పుడే నా లైఫ్ రోడ్డు మీద పడిపోయింది. అన్ఫిట్. ఇంకా మనం ఏమీ చేయలేము ఇక్కడ, అసలు మన వల్ల కాదు, మనం అనుకున్నది వేరు, ఇక్కడది వేరు అనేది అర్థమైపోయింది నాకు. గేట్ లోపలికి వెళ్ళటానికే ఆయన ఒక్కరిని సాటిస్ఫై చేయలేకపోయాం, మనం కన్వే చేయలేకపోయాం. మనకి ఎవడిస్తాడు ఇక్కడ అని చెప్పేసి లిటరల్గా నాకు అసలు ఇంకా లైఫ్ బ్లాంక్ అయిపోయి, ఇంటికి వెళ్ళి అక్కడ లాస్ట్లో ఎవరో కనపడి, ఇక్కడ ఏమి ఉండదు, ఇక్కడ మీకు అవకాశాలు ఇక్కడ ఏమి ఉండవు, అక్కడ షూటింగ్లు జరిగే వాళ్ళు ఎక్కడో లోపల ఉంటారు, ఫిల్మ్ ఛాంబర్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి ట్రై చేస్తే అక్కడ మా ఆఫీస్ ఒకటి ఉంటుంది, ఛాంబర్లో ఈ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అక్కడ ఉంటారు అని ఎవడో వాడికి తెలిసింది చెప్పాడు నాకు. ఓహో, ఛాంబర్ అంటే ఇక్కడ నుంచి కొంచెం 3 కిలోమీటర్లో ఫిల్మ్ నగరు, అది ఇది అని చెప్పారు. ఆ రోజు టైం అయిపోయింది. ఇంటికి వెళ్తానే నేను స్కూల్ ఎవరికైతే ఇచ్చేసానో వాళ్ళకి ఫోన్ చేశాను. ఇంటికి వెళ్తా పబ్లిక్ ఫోన్లు, అప్పుడు పబ్లిక్ ఫోన్ కూడా ఎక్కడో ఉండేది, పేజర్ కూడా రాలేదు అప్పుడు. మొబైల్ లింక్ అని ఒక పేజర్ ఉండేది 98లో వచ్చిన తర్వాత. ఈ పబ్లిక్ ఫోన్లు ఉండేది. అక్కడ స్కూల్ నెంబర్, నా స్కూల్ నెంబర్ నాకు తెలుసు కాబట్టి ఫోన్ చేసి, ఏంటి స్కూల్ పరిస్థితి ఏంటి, బ్రహ్మాండంగా జరుగుతుంది సార్, అది మీకు ఎలా ఉంది అక్కడ అంటే, ఏది ఈ రోజే ట్రై చేశాను కానీ మనం అనుకున్నది ఈజీ కాదు, కానీ మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను, స్కూల్ ఏమన్నా ఇచ్చేస్తారా మళ్ళీ అని అడిగాను నేను ఫస్ట్ టైం. ఆ రోజే ట్రై చేసిన రోజు అడిగాను, ఇంక ఇది కరెక్ట్ కాదు, ఇది మనం నవ్వుల పాలు అయిపోతాం, ఇక్కడ అంతా ఎస్టాబ్లిష్ చేసి వచ్చాం, కరెక్ట్ కాదు ఇది అని చెప్పి, మళ్ళీ టైం అయిపోతే వాళ్ళు ఇవ్వరని చెప్పి. వాళ్ళు ఏమన్నా సింపుల్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కదా, అక్కడ అగ్రిమెంట్స్ అయిపోయినాయి, అదే బ్రాండ్తో స్కూల్ రన్ చేయాలి, స్కూల్ పేరు మార్చకుండా రన్ చేయండి అని చెప్పి అంతా సెటిల్ అయిపోయింది. వాళ్ళు అన్నారు, సార్ ఏమైంది సార్ అంటే, లేదు ఇది మనం అనుకున్నంత ఈజీ కాదు, నేను చాలా ఇన్నోసెంట్గా వచ్చాను, నేను వచ్చింది కూడా కరెక్ట్ కాదు, ఎవరినైనా అడిగి రావాల్సింది, నేను డబ్బులు రిటర్న్ చేసేస్తాను మళ్ళీ. ఏంటంటే వాళ్ళు సింపుల్గా, వద్దు సార్ అట్లా కాదు, మేము ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా, ఒక పని చేయండి, మీరు వచ్చేసేయండి, మీరు కూర్చున్న చైర్లో మీరు కూర్చోండి, మీరు చెప్పిన సబ్జెక్టే మీరు చెప్పండి, ఆ సబ్జెక్ట్కి ఎంత శాలరీ ఇచ్చారో అంతకు డబల్ తీసుకోండి, మీరే ఆర్గనైజ్ చేయండి,
పర్లేదు, మేము ఇంతకుముందు ఎలా ఉన్నాం అలాగే ఉంటాం, కానీ ఇంకా అగ్రిమెంట్ మార్చి మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కదా సార్, మళ్ళీ కష్టం అయిపోద్ది, మళ్ళీ మాకున్న ఇమేజ్ పోద్ది కదా అన్నారు. సో ఇది కూడా కరెక్ట్ కాదు మనం అడగటం, ట్రై చేద్దాం అని చెప్పేసి మళ్ళీ డిసైడ్ అయ్యి ఇమ్మీడియట్ నెక్స్ట్ డే మళ్ళీ ఫిల్మ్ ఛాంబర్కి వచ్చాను. అక్కడేనా పరిచయం నాగినీడు గారు? కాదు, అది తర్వాత ఎపిసోడ్. తర్వాత ఎందుకంటే ఇది ప్రైమ్ 9 ప్రేక్షకులకి తెలియాలి. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూస్ చూసేది ఎస్పెషల్గా యూత్ చూస్తారు. యూత్కి చాలా ఈజీ సినిమాకి వెళ్ళటం, టీవీకి వెళ్ళటం, మీడియాకి వెళ్ళటం చాలా ఈజీ అని చెప్పి పేరెంట్స్కి తెలియకపోతే పేరెంట్స్ని కూడా కన్వే చేసి ఇక్కడికి వచ్చి ఫిల్మ్ ఛాంబర్లో నేను 1 గంట నిలబడితే 4-5 అన్నా వస్తారు. మేము యాక్టర్ కావాలని వచ్చి తిరుగుతున్నాం సార్, 2-3 ఏళ్ళు అయిపోయింది, మాకు ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదు, మీ ఇంటర్వ్యూ చూసాం సార్, మీరన్నా కొంచెం ఏదన్నా చేయగలరా అని అడిగేవాళ్ళు బోల్డ్ మంది. ఎంత నాలెడ్జ్ పెరిగిందో అంత ఇన్నోసెన్స్ కూడా పెరిగింది. అంటే ఈజీగా ఐడెంటిఫికేషన్ రావాలి, ఈజీగా మనీ రావాలి. ఇప్పుడు వచ్చే యూత్, అప్పుడు మేము వచ్చింది క్రేజ్, ఓన్లీ యాక్టర్ కావాలని వచ్చాం, యాక్టర్ అయితే డబ్బులు వస్తాయి అనేది కూడా తెలియదు అప్పుడు. కానీ ఇప్పుడు వచ్చే యూత్ యాక్టర్ అవ్వాల్సింది ఎందుకంటే డబ్బుల కోసమనే వస్తున్నారు. ఈజీగా డబ్బులు వస్తాయి, మాకు క్రేజ్ వస్తుంది అని వస్తున్నారు. వీళ్ళందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా కష్టాలు ఎక్కువైనాయి ఆర్టిస్టులకి. అప్పుడు ఉండేది కష్టాలు, కానీ ఇప్పుడు మీడియా పెరిగింది, సినిమా యాక్సెస్ పెరిగింది, కానీ కష్టాలు కూడా పెరిగాయి. సో కాబట్టి తెలియడం కోసం ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాను మీకు ఇది. ఎందుకంటే ఈ ఛానల్ ఉన్న రెప్యుటేషన్ వింటారు డెఫినెట్గా. సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేస్తే వినాల్సిందే, వింటారు. సో నేను ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నిలబడితే మీకు అసలు చెప్తే నమ్మరు, నేను సినిమాలు చూసేటప్పుడు గ్రూపులో ఉండి 10 మందిలో ఉండి బయటకు వచ్చి ఒక డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్ కూడా నాకు నోయింగ్, నాకు తెలుసు ఇతను కూడా మంచి ఆర్టిస్టే అన్న ఫీల్ ఉండేది నాకు. అలా గ్రూపుల్లో చేసే సినిమాలు ముత్యాల సుబ్బయ్య గారు, రవిరాజ పినిశెట్టి గారు, వీళ్ళంతా విలేజ్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్టులు చేసేవాళ్ళు అప్పుడు. పెదరాయుడు లేకపోతే అన్న ఈ టైపు. ఆ సినిమాల్లో విలేజ్లో ఎమోషన్గా ఒక 10 మందిలో నుంచి బయటకు వచ్చి లాస్ట్ ఒక డైలాగ్ చెప్పి ఆ డైలాగ్ చెప్పగా నన్ను చంపేస్తాడు చచ్చిపోయి, అలాంటి ఒక్క సీన్లో చేసే ఆర్టిస్టులు కూడా నాకు తెలుసు. వాళ్ళు కూడా హైదరాబాద్లో కారులో తిరుగుతుంటారని నా ఇమాజినేషను. నేను హైదరాబాద్లో, నేను మా ఊర్లో ఉన్నప్పుడు, ఎందుకంటే రెగ్యులర్ సినిమాల్లో కనపడేవాళ్ళు. అప్పుడు చెన్నైలో ఫీల్డ్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక లిమిటెడ్ సర్కిలే ఉండేది ఆర్టిస్టులు, వాళ్ళకి రిలేషన్ ఉండేది. ఎవరు వీక్గా ఉన్నారో, ఎవరికి అవకాశాలు లేదో పెద్ద ఆర్టిస్టులు వాళ్ళకి అవకాశాలు ఇప్పించేవాళ్ళు. ఒక లిమిటెడ్ సర్కిల్ అనమాట అది. హైదరాబాద్కి వచ్చి ఎస్టాబ్లిష్ అయినాకనే ఆ లిమిటెడ్ పోయి అన్లిమిటెడ్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఎక్కడ ఏ సినిమా జరుగుతుందో ఎవరికి తెలియదు. అప్పుడు అలా ఉండేది కాదు. సో కాబట్టి రెగ్యులర్ సినిమాల్లో రెగ్యులర్ ఆర్టిస్టులు కనపడతా ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ చూసి కూడా నేను ఇంప్రెస్ అయ్యేవాడిని. నేను అలా ఫిల్మ్ ఛాంబర్లో వచ్చి నిలబడితే మొట్టమొదట నేను హైదరాబాద్లో చూసిన ఆర్టిస్టు, ఇది చాలా చోట్ల చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను, నేను చంద్రమౌళి అని ఒక ఆర్టిస్ట్ని చూశాను నేను. ఆయన చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్ళు, పోలీస్ క్యారెక్టర్, విలేజ్లో ఒక పెద్ద అలా. అతను కూడా నాకు మంచి ఆర్టిస్టు, మంచి క్యారెక్టర్, చిన్నదైనా బాగా చేసేవాడు అన్న ఫీలు నాకు. అతను కూడా కారులో తిరుగుతాడు కదా, అంత ఇమేజ్ ఉంది కదా, నేనే ఇంత గుర్తుపడుతున్నాను అనుకునేవాడిని. అతను ఆ ఫిల్మ్ ఛాంబర్ గేట్లో నుంచి TVS 50 కంటే చిన్న బండి ఒకటి ఉండేది, లోనా అని, మీకు తెలిసే ఉండదు అసలు, నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యాక ఆ లోనా లేదు. TVS 50 అనే బండి కంటే చాలా చిన్న బండి, సైకిల్ కంటే కొద్దిగా పెద్దది. ఆ బండి మీద వచ్చాడు ఆయన. నాకు సెకండ్ టైం అన్నపూర్ణ స్టూడియో ఇన్సిడెంట్తో మొత్తం పోయింది అసలు. ఇతను చూడగానే ఇంక మొత్తం కొలాప్స్. అసలు ఆర్టిస్ట్ అవటం అనవసరం ఇంక అనుకున్నా. ఆయన కాదు, ఆయన ఈ బండి మీద ఎందుకు వస్తాడు అనుకుంటా దగ్గరకు వచ్చి స్టాండ్ వేసి పైకి వెళ్తుంటే నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఆయనే అని. పోయి గబగబా వెళ్ళిపోయి, సార్ మీరు యాక్టర్ కదా సార్ అన్న. ఒకసారి చూసి చాలా ఇరిటేషన్లో వచ్చాడు ఆయన అక్కడికి. ఎందుకంటే పైన ఏదో CC క్రియేషన్స్ అని దాంట్లో ఏదో సినిమా చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, తిప్పుతున్నారు, ఆ ఇరిటేషన్తో వచ్చాడు ఆయన. తర్వాత చెప్పాడు ఆయన, ఒక్కసారి అలా చూసి అని చెప్పి ఒక బూత్ మాట అని వెళ్ళిపోయాడు. అయితే ఏంది అని తిట్టాడు నన్ను లిటరల్గా. అంత ఫ్రస్ట్రేషన్తో ఉన్నాడు ఆయన, వెళ్ళిపోయాడు పైకి. నాకు ఇంకా అదేమి వినపడలేదు అసలు. ఈయన కూడా ఈ బండి మీద వచ్చాడంటే ఏంటి ఇంకా అసలు బతికే ఆర్టిస్టులు ఏంటి ఇలానా, ఇట్లుంటుందా అని చెప్పి మళ్ళీ ఆయన వచ్చిందాక వెయిట్ చేసి మళ్ళీ చాలా ప్లీజింగ్గా రిక్వెస్ట్గా, సార్ మీరు కోప్పడొద్దు సార్,
మీరు సినిమా యాక్టర్, నేను చాలా సినిమాలు చూశాను సార్ మీ. ఎవరైనా ఇప్పుడు నేను కూడా ఎవరినన్నా ఫిల్మ్ ఛాంబర్లో వచ్చి సార్ అది ఇది అంటే పోవా, ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది వస్తారు. ఏంటంటే సార్ మీరు ఆ సినిమాలో డైలాగ్ బాగా చెప్పారు అనగానే టక్కుమని సరే ఏంటి చెప్పంటాం ఆటోమేటిక్గా. అది ఆర్టిస్ట్కి ఒక్కడికే ఉంటుంది. ఇప్పుడు ఆర్టిస్ట్ అనేవాడు, ఇప్పుడు కీర్తిశేషులు అని ఒక నాటకం ఉంది, ఒక బుక్ ఉంది, నాటకం బుక్. దాంట్లో కీర్తిశేషులు రైటర్ రాధాకృష్ణ అని అతను ఒక మాట రాస్తాడు దాంట్లో. ఓయి కళాకారుడా, అవిగో చప్పట్లు, అవే గదిరా ఆకలికున్న కళాకారుడికి పంచభక్ష పరవాణాలు అని. విజిల్స్, చప్పట్లు, లేకపోతే మీ యాక్టింగ్ చాలా బాగుంది, మీ డైలాగ్ చాలా బాగుందంటే ఇమ్మీడియట్గా అసలు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి కూల్ అయిపోయి చెప్పమ్మా అంటాం. అలా చెప్పే వాళ్ళని మనం ఇప్పటికీ ఎవరికైనా రిసీవ్ చేసుకుంటాం. అలాగే సార్ మీరు మీ సినిమా ఇది చూసాను చాలా బాగా చేస్తారు సార్ మీరు అంటే ఏంటమ్మా చెప్పు అన్నాడు. చెప్పండి ఫస్ట్ అడిగిన ప్రశ్న, సార్ మీరు ఈ బండి మీద వచ్చారు ఏంటి సార్ అన్న. అంటే అసలు ఏంటి చెప్పు సార్, ఈ బండి మీద వచ్చాను నేను చెప్తాను. తర్వాత ఏంటంటే నేను చెప్పాను ఆయనకి, సార్ ఇలా స్కూలు కాలేజీ నా ఇది నేను ఇలా వచ్చాను సార్ నేను యాక్ట్ చేయడం కోసం అంటే బండబూతులు తిట్టి ఆయన ఇమ్మీడియట్గా వెళ్ళిపో నీ స్కూల్ నువ్వు తీసుకో, లేదంటే స్కూల్ పెట్టుకో, ఇక్కడ అయితే వద్దు, నువ్వు హైదరాబాద్లో ఉంటే నీ లైఫ్ మొత్తం వద్దు, నువ్వు చెడిపోతావు, నువ్వు పనికిరాని వాళ్ళలాగా అయిపోతావు, చదువు సంజలు లేక ఏదో బతకడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ నువ్వు ఇంత చదువుకొని నీకేం కర్మ అది ఇదని చెప్పి. సరే అది కాదు సార్ మీరు ఇలా వచ్చారు ఏంటంటే అప్పుడు చెప్పాడు 250 రూపాయలు ఇస్తారా నాకు, 15 ఏళ్ళు అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి, నా రేంజ్కి నేను ఎదగాలని వచ్చాను, ఎదగలేకపోయాను, ఫ్యామిలీ పిల్లలు వాళ్ళని పోషించుకోవడానికి ఏదో ఇలా వచ్చి చేసుకుంటా ఇంకా అయిపోయింది నా లైఫ్ ఇంతే, నాకు ఇదన్నా ఉంది, నాతో పాటు చేసేవాళ్ళు చాలామందికి ఇది కూడా లేక నడుచుకుంటూ తిరుగుతుంటారు, నేను చాలా బెటర్గా ఉన్నాను, ఈ బండి అన్న ఉంది, ఇది లేని వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి ఇక నేను అడిగేది సమాధానం చెప్పకుండా వద్దొద్దు అసలు ఇక్కడ పనికిరావు నువ్వు, ఈ ఫీల్డ్ వేస్ట్, మీకు దూరం నుంచి చూస్తే చాలా నున్నగా కనపడుతుంది కొండ, దగ్గరకు వచ్చి చూస్తేనే అప్పుడు తెలుస్తుంది ఆ రాళ్ళు గుట్టలు లోయలు, అలాంటిది ఈ ఫీల్డ్. నేను కూడా మోహన్ బాబు గారిని చూసి మా ఊరు పక్క ఊరే మాకంటే ముందు పోయి హీరో అయ్యాడని నేను కూడా ఎగేసుకుంటూ వచ్చాను అక్కడికి, నేను ఏమీ కాలేదు కాకపోగా ఇదిగో ఊళ్ళో ఉంటే కొంచెం బాగుండేవాడిని నేనని చెప్పి ఆయన చాలా తగ్గించుకొని, అంత చెప్పాల్సిన పని లేదు ఆయన, అంత డిగ్రేడ్గా నువ్వు డిస్టర్బ్ అయిపోయి వెళ్ళిపో ఊరు అన్నట్టు చెప్పేశాడు. సో ఆ రోజు డిసైడ్ నేను ఇంకా యాక్టర్గా ట్రై చేయకూడదు, కానీ ఇంక ఊరు వెళ్ళడానికి స్కోప్ లేదు, ఊరెళ్ళి మళ్ళా చెప్పొచ్చాను, ఊరెళ్ళి మళ్ళీ స్కూల్ పెట్టడానికి ట్రై చేస్తుంటే ఇంకా అక్కడ ఒక స్కెల్టన్ లాగా మనిషిలాగా చూడరేక, అప్పుడున్న సిచ్యువేషన్ అలా అనిపించింది నాకు. సో ఊరు వెళ్ళడానికి లేదు, ఏం చేయాలని నెక్స్ట్ డేనే నేను ఓకే ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, రోడ్డు మీద ఉంటాం మనం అని చెప్పి అప్పుడు ఈనాడులో ట్రై చేశా. నాకు ఈనాడు నాకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఈనాడులో నేను ఈనాడులోనే నాకు జాబ్ కావాలని కొంచెం రికమెండేషన్ అది పెట్టించి ట్రై చేశా. ఎందుకంటే అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ కన్స్ట్రక్షన్ 95లో సగం కన్స్ట్రక్షన్ అయిపోయి ఇక సినిమాలు రెడీ అవుతున్న ప్రాసెస్లో ఇక్కడ చేరితే అటు వెళ్ళొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఈనాడులో ట్రై చేసి 15 days లోపు ఈనాడులో జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్గా జాయిన్ అయ్యా. వితిన్ 15 days. ఈనాడులో అంత ఈజీ కాదు రావటం. అప్పట్లో ప్రైవేట్ ఫారంలో రామోజీరావు పేరు చెబితే నిబద్ధతకు ప్రెస్లో కానీ ప్రైవేట్ ఫార్మ్స్ చాలా ఉండేది అప్పుడు ఆయనకి. నిబద్ధతకి నియమాలకు ప్రైవేట్ ఫారంలో ఏదన్నా ఉందంటే అది ఫస్ట్ ఈనాడు చెప్తుండేవాళ్ళు. ఈనాడులో జాబు రావడం అనేది కూడా అంత ఈజీ కాదు. వచ్చింది నాకు, అంటే వేరే దీంట్లో ట్రై చేసి 15 daysలో సోమాజి కూడా ఈనాడు ఆఫీస్కి జాయిన్ అయ్యాను. 6,000 శాలరీ, ఒక 3 months ట్రైనింగ్ పీరియడ్. వస్తే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు అక్కడే 6,000కి. ఏంటి పరిస్థితి అంటే ప్రతిరోజు లిటరల్గా ఐస్ నుంచి కళ్ళ నీళ్ళు వస్తుండేది నాకు. ఇది ఎందుకు వచ్చాను అంటే బళ్ళు బళ్ళు అవుతాయి అంటే ఇదేనేమో మనిషి ఒక్క తప్పు డెసిషన్ తీసుకుంటే లైఫ్లో ఎలా అయిపోయాం మనం, ఎలా ఉండేది, ఎలా అయిపోయాం. ప్రతిరోజు స్కూల్ లైఫ్ గుర్తు చేసుకుంటూ ఈ లైఫ్ ఒక బాక్సు 158 నెంబర్ బస్సు కొత్తపేట నుంచి సోమాజిగూడ వరకు
బస్సు ఎక్కి ఎక్కడికి వచ్చి దిగి నైట్ 11ంటికి ఇంటికి వెళ్ళటం, మళ్ళీ 8ంటికి ఇంట్లో బయలుదేరటం. అక్కడ తెలిసింది మాకు ఫస్ట్ మంత్లోనే అసలు రామోజీ ఫిల్మ్ సిటీకి ఈనాటికి సంబంధమే లేదు. ఇక్కడ నువ్వు ఎన్ని రోజులు ఉద్యోగం చేసినా రామోజీ ఫిల్మ్ సిటీ నిన్ను షిఫ్ట్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే పేపర్ అంతా ఉండేది ఇక్కడ, ఈనాడు ఉషోదయ పబ్లికేషన్స్ ఇక్కడ ఉంటుంది, రామోజీ ఫిల్మ్ సిటీ ఏం సంబంధం, నేను అక్కడికి ఎందుకు పంపిస్తారు, అది అసలు ఇంపాసిబుల్, అసలు ఇక్కడ బ్రాంచ్ అసలు మారదు, ఈనాడులో మార్చరు అట్లా అని చెప్పేశారు. ఇదేంటిది అనుకుంటున్న టైంలో అప్పుడు ఒక కలర్ ల్యాబ్లో ఒక అవకాశం ఉందని ఇక్కడ పనిచేసే స్టాఫ్ ఎవరో చెబితే అప్పుడు నేను ఆ ఇంటర్వ్యూకి నేనే చేరొచ్చు కదా అని వెళ్ళా. అది ఎందుకంటే ఫిల్మ్ ల్యాబ్ అని చెప్పారు అప్పుడు, అంతే నాకు చెప్పింది అది ఫిల్మ్కి సంబంధించిన ల్యాబ్ అని చెప్పారు. సరే అక్కడికి వెళ్ళి కనుక్కుందాము ఏంటో అసలు ఫిల్మ్స్కి సంబంధించిందని ఒక సండే నేనే వెళ్ళాను. ఆ ల్యాబ్ ఉన్నదే నాగినేడి గారు. మీకు అందరికీ తెలుసు మర్యాద రామన్నలో విలన్ క్యారెక్టర్ చేసిన నాగినేడి గారు అప్పుడు ప్రసాద్ ల్యాబ్కి జనరల్ మేనేజర్, జిఎం కమ్ ఎండి అన్నమాట. సో ఆయన ప్రైవేట్గా ఒక ల్యాబ్ పెట్టుకుంటుంటే దాంట్లో ఎవరో కుర్రోళ్ళు మనుషులు కావాలనుకుంటుంటే అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కదా అని చెప్పి నేను వెళ్ళాను అక్కడికి. ఆయన కూడా ఇంటర్వ్యూలో ఏంటంటే నేను ఇలా చదువుకున్నాను సార్, ఇంత నాది క్వాలిఫికేషన్ ఉంది, నేను మీ దగ్గర జాయిన్ అవుతాను సార్ అంటే అసలు వద్దు నువ్వు, నాకు ఇంత క్వాలిఫికేషన్ ఉండే అవసరం లేదు, నాకు ఇంటర్మీడియట్ చదివినోడు చాలు, నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నానని చెప్పాడు. కాదు సార్ అని అప్పుడు చెప్పాను నేను, కాదు సార్ నేను అంత చదువుకొని కూడా హైదరాబాద్ ఎందుకు వచ్చానంటే ఇందుకు వచ్చాను సార్, ఫిల్మ్లు యాక్ట్ చేయాలన్నా, లే ఫస్ట్ అన్నాడు. నిలబెట్టి అరగంట సేపు తిట్టాడు ఆయన. రోత మాటలన్నీ అసలు ఫూలిష్ అయ్యా, మీరు చదువుకుంటారు కానీ బుర్ర లేదు మీకు, నువ్వు స్కూల్ పెట్టాను అంటున్నావు, ఏ నాలెడ్జ్తో నువ్వు హైదరాబాద్ వచ్చావు, ఊరకే ఎగేసుకొని వస్తే వచ్చినోడు అందరూ ఆర్టిస్ట్ అయిపోతారా, ఎందుకు అవుతారు, నీకేం బ్యాక్గ్రౌండ్ ఉంది, నీకేం తెలుసు యాక్టింగ్, అసలు తెలిసినా కూడా ఎవడిస్తాడు ఇక్కడ అని చెప్పి చడామడ తిట్టి వెళ్ళిపో, అసలు సినిమా పిచ్చున్నాడు, అసలు నా కాంపౌండ్లో ఉండటానికి లేదన్నాడు, నేను చేర్చుకొని వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో నువ్వు ఊరు వెళ్ళిపో, అసలు వేస్ట్ ఇక్కడ, నువ్వు అంత చిన్న వయసులో ఏం తెలియకుండా స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చేసుకోలేవు, అమ్మేసావు, వ్యాపారంలో ఒక వ్యాపారం లాభం వస్తే అమ్మేసి పెట్టుకుంటారు కదా ఇంకొకటి, మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసుకో వెళ్ళి, ఇప్పుడు నీకు స్కూల్ ఏమి తెలియకుండా పెట్టినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయలేవు, నువ్వు వెళ్ళిపో, అసలు ఈ హైదరాబాద్ ప్రెమిసెస్లో నువ్వు ఉంటే నువ్వు నాశనం అయిపోతావు, అసలు ఫ్యూచర్ ఉండదు నీకు, సినిమా పిచ్చున్న వాళ్ళు అసలు బాగుపడరు, అది ఇదని చెప్పి ఇది చేశారు. చెప్తే అప్పుడు ఆయనకి నేను ఎక్స్ప్లెయిన్ చేసి నా పద్ధతి అదంతా నచ్చి, అయితే ఏంటి ఇప్పుడు ఫైనల్గా అంటే నేను జాయిన్ అవుతాను సార్, మీకు నచ్చకపోతే వెళ్ళిపోమని చెప్పండి, నేను బతకడానికి హైదరాబాద్ రాలేదు, నేను నటుడు అవ్వాలని హైదరాబాద్ వచ్చాను సార్, నాకు శాలరీ అంత ఇచ్చినా పర్లేదు, నేను జాయిన్ అవుతాను మీ దగ్గర, మీకు నచ్చకపోతే నన్ను వెళ్ళిపోమని చెప్పండి సార్ అన్న. అప్పటికి కూడా ఆయనకి ఇష్టం లేక ఇక నా డిస్కషన్లో ఆయన కొంచెం సాటిస్ఫై అయ్యి, సరే నువ్వు జాయిన్ అవ్వు, కాకపోతే నేను బిగినింగ్ పెట్టుకుంటున్నాను కాబట్టి నేను నీకు 1500 లోపే ఇస్తా శాలరీ, 1500, అది కూడా నీ చేతికి 1300 ఇస్తా, 180 రూపీస్ బస్ పాస్, నువ్వు ఎక్కడో కొత్తపేట నుంచి వస్తానంటున్నావు, పంజాగుట్టకు నువ్వు మామూలుగా షెడ్యూల్ సర్వీసులో సగం డబ్బులు అయిపోతాయి, 180 రూపాయలు బస్ పాస్ నేను తీసిస్తా, 1300 నీకు శాలరీ ఇస్తా, అది నా పరిస్థితి అది అన్నాడు. ఎప్పటి నుంచి అంటే అలా చెబితే వెళ్ళిపోతానండి ఆయన, 6000 ఇచ్చే దగ్గర నుంచి వచ్చి చెప్పాడు ఆయన, ఈనాడు బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషను, నువ్వు ఎలాగో నీకు పాప అంటున్నావు, ఫ్యామిలీ అంటున్నావు, వచ్చావు, సరే సిటీకి వచ్చాం, పాపను చదివించుకోవడానికి వచ్చానని ఫిక్స్ అయిపోయి ఆ అమ్మాయిని మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసి ఈనాడులో ఉండి మంచి ఫ్యూచర్ ఉంటుంది, ట్రైనింగ్ టైం అయిపోతే నీకు 10,000 పైన శాలరీ ఇస్తారు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నా దగ్గర ఏముంటుంది, ఇది కానీ సక్సెస్ఫుల్గా రన్ కాతే నేను మూసేస్తాను, నేను అవసరం లేదు, దాంట్లోనే ఉండు అన్నాడు. ఇవన్నీ కాదన్న తర్వాత అప్పుడు ఈ 1500కి ఇస్తాను అని చెప్తే జాయిన్ అవుతాను సార్ అని చెప్పా. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు మీ మామయ్య వాళ్ళని, మీ ఫాదర్ని, మీ మిస్సెస్ని వీళ్ళందరిని అడిగి అక్కడి నుంచి నేను మానేసి ఇలా వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళ యాక్సెప్టెన్సీ తీసుకుంటేనే రా అని చెప్పాడు. ఎందుకంటే తెలియకుండా చేయొద్దు నువ్వు ఏ పని, నువ్వు గోల్డెన్ లైఫ్ వదిలేసుకొని అనవసరంగా ఇటు వచ్చావు, సరే ఇక్కడ వచ్చి ఈనాడులో జాయిన్ అయ్యావు, అది మంచి బ్రాండ్ కాబట్టి అక్కడ లేకుండా మళ్ళీ నా దగ్గరకు వచ్చి వాళ్ళకి తెలియకపోతే ప్రాబ్లం అవుద్దంటే ఎవరికి చెప్పకుండా చెప్పేసాను సార్, అందరూ ఒప్పుకున్నారని చెప్పేసి జాయిన్ అయిపోయి ఇక్కడ జాయిన్ అయ్యి అలా 2.5 years చేశాను ఆయన దగ్గర. ఎందుకు అక్కడ జాయిన్ అయ్యానంటే కేవలం సినిమా వాళ్ళు పరిచయం కావాలి, సినిమా సర్కిల్ లేకపోతే మనం యాక్టర్లు అవ్వలేము. ఇప్పుడు కూడా వచ్చే వాళ్ళకి అదే చెప్తాను నేను, మీరు రిలేటెడ్గా ఉన్న దాంట్లో జాబ్ చేయండి, ఫస్ట్ కొంచెం ఎర్నింగ్ ఉంటుంది,
సినిమా ఫీల్డ్ ఏంటి, వాట్ ఈజ్ వాట్, ఇక్కడ ఉన్న మైనస్లు ప్లస్లు అన్నీ తెలుస్తాయి. తెలిసిన తర్వాత మీరు ట్రై చేసుకుంటే నష్టం ఉండదు. ఏదో ఉంటుందని చెప్పేసి ఏది లేని చోటకు వచ్చి ఏదో ఉంటుందని ఫీల్ అయ్యి తర్వాత బాధపడితే ఉపయోగం లేదని చెప్పి చెప్తాను నేను ఇప్పుడు కూడా. అలాగే నాకు అర్థమైపోయింది, సినిమాలో నటించాలంటే సినిమా సర్కిల్ ఉండాలి మనకి, ఎవరొకరు తెలిసే చోటు ఇదే, ఇక్కడ చూద్దామని చెప్పి అక్కడ జాయిన్ అయితే నేను అనుకున్నట్టు అక్కడ అంతా స్టిల్ ఫోటోగ్రాఫర్స్, మేనేజర్స్, సినిమా ప్రొడ్యూసర్లతో కాంటాక్ట్స్, అదే ఆ పని అన్నమాట. సో నేను 1 yearలో చాలా పెద్ద టార్గెట్ని రీచ్ అయ్యాము. మా సార్ అనుకోనంత టార్గెట్ని రీచ్ అయ్యాం. ఎందుకంటే వాళ్ళందరూ నాకు అవసరం ఫ్యూచర్లో. నేను అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, అవ్వచ్చు, ఇంకా నటుడు ఎట్లయినా అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్తో నైట్ 10-11 గంటల వరకు పనిచేసేవాడిని. అలా ల్యాబ్ టర్న్ ఓవర్ పెరిగింది, ల్యాబ్కి మంచి ఫ్యూచర్, బ్రహ్మాండమైన ఐడెంటిఫికేషన్ వచ్చింది. నాకు కూడా ల్యాబ్ రమేష్గా చాలా ఎస్టాబ్లిష్డ్, నేను యాక్టర్ కాకముందే సినిమా ఫీల్డ్లో. సో అలా అక్కడి నుంచి నేను వచ్చి, మీరు అడిగారు కదా ఎలా నాగినేడి గారు అని, అలా నాగినేడి గారు ల్యాబ్లో నేను ఆర్టిస్ట్ కావడం కోసం జాయిన్ అవ్వడం జరిగింది. సో అది అట్లా జరిగింది. అంటే ప్రతి మనిషికి ఒక మంచి అంటే ఐడెంటిటీ ఉంటుంది. అప్పటి వరకు మీరు ల్యాబ్ రమేష్గా దిల్ రమేష్గా మారిపోయారు తర్వాత. సో ఫస్ట్ ఏంటి, ఎలా వచ్చింది ఆఫర్, ఎలా వచ్చింది, మీరంతా ఇదంతా స్ట్రగుల్ ఫేస్ చేశారు? ఇది ఒక ఎపిసోడ్ అయిపోయి ల్యాబ్ రమేష్ అంటే ఎంత ఐడెంటిఫికేషన్ అంటే, నాకు కేసీ శేఖర్ బాబు, ఇప్పుడున్న భరద్వాజ గారు, వీళ్ళు సినిమాలు తీస్తుంటే వాళ్ళు ఎదురు టేబుల్లో కూర్చొని ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ కమ్ ఫ్రమ్ విజన్ ల్యాబ్, మా క్రెడిట్ నోట్లు ఇది, మా డెబిట్ నోట్లు ఇది సార్, మీకు ఇంత క్రెడిట్ ఇస్తారు నాగినేడి గారు, నేనే హోల్ అండ్ సోల్ మెయింటైన్ చేస్తున్నాను, మీకు ప్రింట్లు డెలివరీలో ఇస్తానని చెప్పేసి వాళ్ళు ఎదురుగా కూర్చొని మాట్లాడి ఆ బిజినెస్ తెచ్చేవాడిని నేను. సినిమా బిజినెస్, స్టిల్స్ ప్రాసెసింగ్, ప్రింటింగ్. అప్పుడు డిజిటల్ లేదు, ఫిల్మ్ ఉండేది, కూడా కానీ ఫిల్మ్స్ ఉండేది కెమెరాలో. అవి వాళ్ళు స్టిల్స్ తీస్తే షూటింగ్లో ఒక 15-20 ఫిల్మ్స్ ఎక్స్పోజ్ అయ్యేది ఒక డేకి. 36 స్నాప్స్ ఉండేది దాంట్లో, మీకు తెలుసో లేదో. ఫిల్మ్ ఉంటుంది, ఫిల్మ్ లోడ్ చేసి కెమెరాస్ తీసి ఒక కెమెరాలో ఒక ఫిల్మ్కి 36 ఫొటోస్ వస్తాయి. అలా 15-20 రీల్స్ అయిపోయేది వాళ్ళ దగ్గర. అవన్నీ తీసుకొని ల్యాబ్కి వస్తే వాటిని డార్క్ రూమ్లో నెగిటివ్స్ చేసేది. ఫిల్మ్ నెగిటివ్ చేసి, నెగిటివ్ నుంచి పాజిటివ్ అయితేనే ప్రింట్లు వచ్చేది. 4/6 ఇప్పుడు మనం కెమెరాలో తీసి ఇమీడియట్ గా దాన్ని ప్రింటర్ నుంచి ప్రింట్ తీసుకుంటాం. కానీ అప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది ఫోటో రావాలంటే. ఇవి స్టిల్ ఫోటోగ్రాఫర్స్ తీసి ల్యాబ్కి తీసుకొస్తే ల్యాబ్లో ప్రింటింగ్ అయ్యి ఆ ప్రింట్స్ మళ్ళీ డెలివరీ ఇవ్వటం. అది ఒక ఆల్బమ్ చేసి బిజినెస్, సినిమా వ్యాపారం కోసం ఆ ఆల్బమ్ ఉపయోగపడేది అప్పట్లో. మా సినిమాలు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళు అని చెప్పి ఫొటోస్ చూసే కొనేవాళ్ళు సినిమాని అప్పట్లో, ఆల్బమ్ చూసి. అప్పుడు అంత వాల్యూ ఉండేది ఆ ఫొటోస్కి. సో అలాంటి సర్కిల్లో ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అందరూ డైరెక్టర్లతోనే ఉంటారు. కెమెరామెన్ తర్వాత స్టిల్ ఫోటోగ్రాఫర్కే ఇంపార్టెన్స్ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఎవరికాళ్ళు సెల్లో తీసుకుంటున్నారు, ఇప్పుడు అంత ఇంపార్టెన్స్ లేదు. సో మేనేజర్స్ ఆ డెలివరీ తీసుకోవడానికి ఆ సినిమా మేనేజర్స్ వచ్చేవాళ్ళు నా దగ్గరికి. నేను ఈ ల్యాబ్ మేనేజర్ని కాబట్టి నాకు పెద్ద ఐడెంటిటీ ఉండేది అక్కడ ఏ షూటింగ్కి వెళ్ళినా. అప్పుడు మెల్లమెల్లగా ఈ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ దగ్గర స్టిల్స్ తీసుకొని నేను ఒక ఆల్బమ్ తయారు చేసి, ఆల్బమ్ పెట్టుకొని వెయిటింగ్, ఐఎమ్ లిటరల్లీ వెయిటింగ్ ఫర్ యాక్టింగ్, ఎవరు ఇస్తారు అవకాశం. ల్యాబ్ ఫుల్ సక్సెస్ అయింది. ల్యాబ్లో మొత్తం నా మీద డిపెండెంట్. ఆయన కూడా సాయంత్రం ఎప్పుడో వచ్చి కౌంటర్లో క్యాష్ ఎంత ఉంటే అంత తీసుకెళ్ళేవాడు. ఫుల్ ల్యాబ్ ఎంత ఎస్టాబ్లిష్ అయిందంటే 30-40 లక్షలు పెట్టి ఇంకొక న్యూ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇంకొక ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం అన్నంత రేంజ్కి వెళ్ళింది. సో అలాంటి పొజిషన్. అప్పటికి 2.5 years అయిపోయింది. 25,000 నా శాలరీ. లాస్ట్ మంత్ నేను వచ్చేటప్పుడు 2.5 years లోపు 25,000 తీసుకున్నా. అప్పుడు సెటిల్ అయిపోయాను. ఆయన కూడా హ్యాపీ, ఇడు సినిమా గురించి మర్చిపోయాడు, ల్యాబ్ డెవలప్ అయింది, ఇంక ఓకే అనుకుంటున్న టైంలో నాకు ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ రాజా అని, నాగార్జున పర్సనల్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఆయన ద్వారా వైవిఎస్ చౌదరి గారి 2వ సినిమా సీతారామరాజు అనే సినిమాలో నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఎందుకంటే నా బాధ భరించలేక ఈ రాజా అని అతను తీసుకెళ్లి వైవిఎస్ చౌదరికి పరిచయం చేశాడు. ఇతను నాగినేడి గారి ల్యాబ్లో మేనేజరు, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే, అప్పుడు ఆయన చూసి ఐసై బాగున్నాయి, ఈ కుర్రోడిని పెట్టొచ్చు మనం, నాగార్జున హరికృష్ణ గారి ఇంట్లో 4 ఉంటారు కదా, 4-5 వాళ్ళల్లో ఒక క్యారెక్టర్ ఇద్దామని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసి చెప్పారు నాకు. అప్పుడు నేను మళ్ళా నాగినేడి గారి దగ్గరకు వచ్చి
సార్ నాకు ఇప్పుడు ఇది వచ్చింది ఇది మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక క్యారెక్టర్ వచ్చింది ఒక ఎత్తు, ఇప్పుడు నాగినేడి గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా మరి, ఇప్పుడు వచ్చింది ఓకే ఎస్. ఇంకా అప్పటికి ఏంటంటే సినిమా కష్టాలు తెలిసినాయి నాకు. నేను ఎక్కువ వెళ్ళి కూర్చుంటుండేది కదా లొకేషన్లో, ఎవరికి రెస్పెక్ట్ లేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఇంత బిజీగా ఉన్నారు, మేనేజర్లు ఇంత బిజీగా ఉన్నారు, బైకుల మీద తిరిగేవాళ్ళు, సినిమా వాళ్ళే స్టిల్ ఫోటోగ్రాఫ్ బైకుల మీద తిరిగి ఏమొస్తారు రమేష్, ఈ గుడ్డు చాకిరి అయిపోయింది, ఇంకేదన్నా ఉంటే మేము షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము. ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు కూడా ఇప్పుడు మీ జాబ్లో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, నా జాబ్లో నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎదుటోడి జాబ్ చాలా బాగుంటుంది మనకి, ఎదుటోళ్ళు చేసేది బాగుంటుంది, ఎవరికైనా అంతే. నేనే చాలా కష్టపడుతున్నాను, ఏమో అందరు సుఖపడుతున్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. లేదు సార్ ఒక్క అవకాశం ఇవ్వండి నాకు, నేను వచ్చిన దానికోసం. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా, కానీ నాకు కూడా అర్థమైపోయింది సినిమా నేను కంటిన్యూ అవ్వలేను డెఫినెట్గా. కానీ నేను అందరికి చెప్పి వచ్చాను, ఇంతవరకు ఊరు వెళ్ళలేదు సార్, నేను 2.5 సంవత్సరం దాటిపోయింది. నేను నటిస్తేనే ఊరు వెళ్ళాలండి, మా ఊరు వెళ్ళలేదు 3 years. కనపడి ఆ సినిమా రిలీజ్ అయ్యే రోజు వెళ్ళాలన్న కాన్సెప్ట్తో ఉండిపోతున్నాను సార్ ఇక్కడ. ఒక్క సినిమాలో అవకాశం ఇవ్వండి, 6 నెలలు ఇవ్వండి సార్ నాకు టైము, 6 నెలల లోపు నేను మళ్ళీ వచ్చేస్తాను. ఒక్క సినిమాలో యాక్ట్ చేయకపోతే నాకు అది మొత్తం లైఫ్ అంతా అలాగే ఉంటుందని చెప్తే సరే అని చెప్పేసి, నువ్వు 6 నెలల లోపు ఖాళీ ఉన్నప్పుడు ల్యాబ్లో వచ్చి కూర్చోవాలి, ఆ షూటింగ్ ఉంటేనే నువ్వు షూటింగ్లో ఉండాలి, లేకపోతే ల్యాబ్లో ఉండాలి అన్న కండిషన్ మీద నేను 98 సెప్టెంబర్ 13వ తేదీ ఫస్ట్ డే సీతారామరాజు షూటింగ్ ఎక్కడ లీ ప్యాలెస్లో, బేగంపేటలో లీ ప్యాలెస్లో ఫస్ట్ డే షూటింగ్. అది నేను వచ్చిన తర్వాత 3 yearsకి దగ్గర హైదరాబాద్ వచ్చిన తర్వాత. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆ షూటింగ్ ఫస్ట్ డే నాగార్జున గారు కారులో వస్తే కారు ఆగితే డోర్ తీయాలి. అందరిలో నన్ను సెలెక్ట్ చేసి నువ్వు నిలబడి అక్కడ నువ్వు డోర్ తీయ అన్నారు. అది ఫస్ట్ షాట్, ఫస్ట్ సినిమాలో ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అదే. 11ంటికి నాగార్జున గారు డోర్ తీయటం నన్ను పెట్టారు అనగానే నేను హీరో అయిపోయిన ఫీలింగ్ నాకు. అసలు ఇది మా ఊరు వెళ్ళిపోద్ది, మా ఊర్లో చూసేస్తారు, చాలు ఇంకా మనం వచ్చిన పని అయిపోయింది ఇంకా అన్న ఫీలింగ్ నాకు. అదేదో ఆ షాట్ అయిపోయింది, తీసేసిన తర్వాత టిఫిన్ బ్రేక్ ఇచ్చారు. టిఫిన్ బ్రేక్లో మేము 5-6 మంది కుర్రోళ్ళు ఉంటారు దాంట్లో, ఆ బ్యాచ్లో. మేమంతా టిఫిన్కి వెళ్తుంటే అటు నుంచి ఒక 4-5 పనివాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. ఆ ఇంట్లో పెద్ద హౌస్, హరికృష్ణ నాగార్జున పెద్ద హౌస్, ఆ సీతారామరాజు దాంట్లో ఒక 5-6 మంది పనివాళ్ళు ఉంటారు ఆ ఇంట్లో. అంత రిచ్నెస్ గా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ అనేది. దాంట్లో ముందు వస్తున్న పర్సన్ ఆ చంద్రమౌళి గారు. నాకు ఫస్ట్ ఎవరైతే క్లాస్ దిగారో ఆయన నడుచుకుంటూ వస్తున్నారు, నేను అటు వెళ్తున్నా. సరే టిఫిన్ అందరికి పెట్టారు. కూర్చున్న తర్వాత సార్ నమస్తే సార్ అంటే నమస్తే అని మర్చిపోయాడు ఆయన. జనరల్గా ఇప్పుడు మమ్మల్ని కాదు మర్చిపోయాడు అంటే సార్ నేను గుర్తున్నానా సార్ మీకు అని. ఎక్కడ ఏంటంటే గుర్తు చేశా, ఆయన గుర్తు వచ్చింది. ఎవడి మాట ఇండాయా, ఈ సినిమా పిచ్చితో వచ్చినవాడు ఇక్కడే ఉంటాడు, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా అన్నాడు. అవును సార్ ఉన్నాను సార్, దీంట్లో నాగార్జున బ్యాచ్లో చేస్తున్నాను సార్ నేను అంటే. సరే ఇంక ఎవడు ఇదే ఎలా ఉందోలే మనకేం చేయి, ఇంకా అప్పుడు వినలేదు కదా చెప్తే అని అన్నాడు. ఆయనకి నేను చెప్పాను అప్పుడు, సార్ నేను ఇలా చేసుకుంటా వచ్చి అయ్యాను సార్ నేనంటే. ఓకే నీకు చదువు ఉంది కాబట్టి నువ్వు ప్లానింగ్ కరెక్ట్గా చేసుకున్నావు, జాగ్రత్తగా చేసుకో, ఇంక నువ్వు ఇంక ఎలాగ ఇంటికి వెళ్ళవు. లేదు సార్ ఈ ఒక్క సినిమా చేసి వెళ్ళిపోతాను సార్, నేను మళ్ళీ జాబ్ చేసుకుంటాను, నాకు తెలిసిపోయింది మీరు చెప్పింది అక్షర సత్యం, నిజంగా నిజం చెప్పారు సార్ మీరు చెప్పినందువల్ల నేను మానేసి జాబ్ చేసుకుంటూ వేస్ట్ టైం అంతా ఇదైన తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చేస్తున్నాను సార్ అని చెప్తే, రియలైజ్ మంచి ఫ్యూచర్ ఉంటుందిలే, నీకు ఇంతమంది తెలుసు కదా ఎట్లా. అప్పుడు మళ్ళీ అన్నాడు ఆయన, ఒక సినిమాతో ఎలా మానేస్తావు నువ్వు, ఈ సినిమా తర్వాత కంటిన్యూ అవుతావు చూడు అన్నాడు. లేదు సార్ నాకు ఈ లైఫ్ వద్దు సార్, ఎందుకంటే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను నేను, కష్టం సార్ డెవలప్ అవటం, మీరు చెప్పింది నిజమే, నాకు తర్వాత నాగినేడి గారు చెప్పారని చెప్పి ఫస్ట్ డే ఆ సినిమా స్టార్ట్ చేశాను. ఆ సినిమాలో నాకు 250 రూపాయలు రోజుకి. మీరు చెప్పి మీరు 250 తీసుకుని నేను కూడా అదే తీసుకుంటున్నాను సార్ చెప్పి మరి ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారని చెప్పాను. సరే డబ్బులు కాదు సక్సెస్ చెప్పలేము తమ్ముడు, నువ్వు ఇక్కడ దాకా వచ్చావు కదా, ఇక్కడ నువ్వు ఏదే సినిమా ఇండస్ట్రీ ఫుడ్ తినే అవకాశం లేకపోతే అప్పుడు నేను చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి నువ్వు, లేదంటే జాబులన్నా ఉండిపోవాలి. కానీ మళ్ళీ ఇక్కడ టిఫిన్ చేయటం కోసం ఇక్కడికి వచ్చి కూర్చునే పొజిషన్ నీకు వచ్చిందంటే ఏమో చెప్పలేము. ట్రై చేస్తే నాలాగా నువ్వెందుకు ఉంటావు, నా తర్వాత వచ్చి చాలా మంది పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రీ వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని మళ్ళా చెప్పాడు ఆయన, పాజిటివ్గా చెప్పాడు కొంచెం.
సో ఆ రోజు సినిమా స్టార్ట్ చేసిన నేను సీతారామరాజు సినిమా అయిపోయేటప్పటికి 12 సినిమాల్లో యాక్ట్ చేశా. 12 సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత సీతారామరాజు రిలీజ్ అయింది. వాటిల్లో సీతారామరాజు కంటే ముందే 3-4 సినిమాలు రిలీజ్ అయినాయి. కానీ నేను సీతారామరాజు సినిమా రిలీజ్ అయిన రోజే మళ్ళీ మా ఊరు వెళ్ళి అలా ఇంకా ఆయనకి నాగిరెడ్డి గారికి సార్ ఇంకా సారీ సార్ అని చెప్పి నేను ఇంకా కంటిన్యూ అవుతాను సార్, కొంచెం అవకాశాలు వస్తున్నాయి, ఈ ల్యాబ్ మీ దగ్గర చేరినందువల్ల ల్యాబ్ రమేష్గా ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ వల్ల నాకు సినిమాలు వస్తున్నాయి సార్ అని చెప్పి, ఎందుకంటే ఆ స్టిల్స్ తీసుకొని చూపించేవాడిని నేను. నాకు ఉన్న కంఫర్ట్ ఏంటంటే ఈరోజు ఈ సినిమాలో నాగార్జున గారితో యాక్ట్ చేస్తే రేపు ఉదయానికి ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్ని పట్టుకొని ఆ స్టిల్స్ ప్రింటింగ్ వేయించి డబ్బులు నేను పెట్టుకొని అయినా ఆ స్టిల్స్ తీసుకొని నెక్స్ట్ ప్రొడక్షన్కి వెళ్ళేవాడిని. సార్ ఇట్లా నేను ల్యాబ్లో ఇది కదా ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను సార్ అంటే అది కొంచెం ప్లస్ అయ్యి సరే ఎక్స్పీరియన్స్ ఉంది చేసాడు కదా అని చెప్పి ఇది కొంచెం ప్లస్ అయ్యి అలా పంచదార చిలక మళ్ళీ అన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేశాను నేను. పంచదార చిలక, శ్రీకాంత్కి నాకు ఫైట్, తర్వాత ఆవిడే శ్యామల, ప్రకాష్ రాజ్తో 2 సినిమాల్లోనే యాక్ట్ చేశాను నేను. తర్వాత వీడు సామాన్యుడు కాదని పృథ్వీ, తమిళ పృథ్వీకి నాకు ఫైట్, దాంట్లో ప్రకాష్ రాజ్ హీరో. అలా రియల్ స్టోరీ అని ప్రకాష్ రాజ్ ఒక క్యారెక్టర్, ప్రకాష్ రాజ్కి ఈక్వల్ క్యారెక్టర్ నేను చేశాను 99లోనే. సో ఇలా మంచి సినిమాల్లో మంచి క్యారెక్టర్లే చేసుకుంటూ 12 సినిమాలు చేశాను ఒక సంవత్సరంలోనే. సో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా ఓకే చెయ్యొచ్చు అని చెప్పి ఆయనకి చెప్పి, ఆయన ప్రసాద్ ల్యాబ్లోనే సినిమాలు వస్తుండేది కాబట్టి ఓకే ఆయన కూడా ఓకే క్యారీ ఆన్ అయితే అని చెప్పి మళ్ళీ ల్యాబ్లో మా మిసెస్ని పెట్టి ఆమెకు వర్క్ నేర్పించి ఇక నేను ఖాళీ ఉన్నప్పుడల్లా వెళ్తూ అలా ఇంకా ల్యాబ్కి వెళ్లకుండా నేను ట్రై చేస్తూ ఆ ప్రాసెస్లో 49 సినిమాలు అయిపోయిన తర్వాత 50వ సినిమా దిల్లు 2003లో. అప్పటికి దిల్ సినిమా అప్పటికి ఆయనకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. దిల్ సినిమా చూసి ఓకే నీకు ఇంకా నువ్వు ఫిక్స్ అవ్వచ్చు ఇండస్ట్రీలో, ఏదో ఒక రేంజ్లో నువ్వు ఉండగలవు, ఎక్స్ప్రెషన్ 50వ సినిమాకి చెప్పాడు ఆయన పిలిచి ల్యాబ్కి. అంతకుముందంతా ఏదో చేస్తున్నావు రన్ అవుతుంది అని కొన్ని సినిమాలు ఆయన చూసి ఓకే ఎక్స్ప్రెసివ్ ఉంది పర్లేదు, ఎందుకంటే అక్కడ ఏ సినిమా తీసినా అప్పుడు ప్రసాద్ ల్యాబ్ కన్నా రావాలి లేకపోతే రామానాయుడు కన్నా వెళ్ళాలి, 2 ల్యాబ్స్ అప్పుడు. ప్రసాద్ ల్యాబ్ మాక్సిమం సినిమాలు ఉండేది, ఆ సినిమాలన్నీ ఆయన చూసేవాడు ముందు. ఆయన ఎండి కాబట్టి కలర్ కరెక్షన్ ఆ ప్రింట్ ఎలా ఉందనేది ఆయనకు చూపించేవాళ్ళు. సో సినిమా రిలీజ్ అవ్వడానికి 2-3 నెలల ముందే ఆయన చూసేవాడు. చూసిన ఏదన్నా సినిమాలో నేనుంటే పిలిచి చెప్పేవాడు బాగానే ఉంది పర్లేదు చిన్న క్యారెక్టర్లు అవుతున్నాయి కొంచెం చూసుకొని అట్లా వెళ్ళు అన్న ప్రాసెస్లో ఆయనతో టచ్లో ఉండేవాడిని. అలా ఒక 4 ఇయర్స్ 3.5 ఇయర్స్ అయిన తర్వాత దిల్ సినిమాలో యాక్ట్ చేసి ఆ దిల్ సినిమా ఆయన చూసి ముందు పిలిచి నన్ను బాగుంది క్యారెక్టరు, వినాయక్ గారు కూడా చాలా బాగా చేశాడు మీ వాడు, ల్యాబ్ రమేష్ అనేవాళ్ళు అప్పటి వరకు నన్ను బాగా చేశాడు బాగుంటుందని అన్నాడు. నాకు కూడా అనిపించింది బాగా, కాబట్టి నువ్వు ఇంకా ఫిక్స్ అవ్వచ్చు ఇంకా ఆర్టిస్ట్. కానీ మొదటిసారి దిల్ సినిమాకి చెప్పాడు. వాళ్ళు అన్నట్టుగానే దిల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు తెలియకుండానే ల్యాబ్ రమేష్ కాస్త పోయి దిల్ రమేష్ అయిపోయింది. అక్కడి నుంచి నాకు ఒక సర్టన్ ఇమేజ్ బయట కానీ పబ్లిక్లో కానీ మా ఊర్లో కానీ ఇక్కడ ఇండస్ట్రీలో కూడా నువ్వు ఎంత తీసుకుంటావని అడగటం. ఆ తర్వాత వెంటనే మీరు అడిగిన యజ్ఞం, లక్ష్మీనరసింహ, సంక్రాంతి, నేనున్నాను, వరుసగా పెద్ద సినిమాలు హిట్ సినిమాలు చేశాను నేను. చేయటం మూలాన్ని ఇంకా అలా నాగిరెడ్డి గారి నుంచి వచ్చి ఆర్టిస్ట్గా అయ్యాననేది నేను గర్వంగా చెప్తాను ఇప్పుడు కూడా. తర్వాత నాకు అవకాశాలు ఇచ్చిన తేజ గారు ఇచ్చారు నువ్వు నేలలో మంచి క్యారెక్టర్. అంతకుముందు చాలామంది డైరెక్టర్లు చాలా సినిమాల్లో చాలా అవకాశాలు ఇవ్వబట్టి ఆ దిల్ సినిమాలో ఆ క్యారెక్టర్ వరకు వచ్చాను నేను. సో యజ్ఞంలో మంచి క్యారెక్టర్, తర్వాత దిల్ రిలీజ్ అవగానే వచ్చింది నాకు అది. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ నన్ను దిల్ రమేష్ గా నిలబెట్టిన ఎస్పెషల్గా దిల్ రాజు గారికి, అది దిల్ రాజు గారి మొదటి ప్రొడక్షన్, ఫస్ట్ సినిమా దిల్ రాజు గారు, వెంకటేశ్వర క్రియేషన్స్. ఆయనకి దిల్ రాజు గారు ఆయన ఫిక్స్ అయిపోయారు. నాకు ఉడతా భక్తిగా నేను చేసిన ఆ క్యారెక్టర్కి నన్ను దిల్ రమేష్ అని పిలవటం. కాబట్టి దిల్ రాజు గారికి, వినాయక్ గారికి నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.